జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవన వేదిక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం వస్తుంది లక్ష్మణ్ పెట్టిన రాముడు అందానికి ముగ్ధ మనవరాలయ్యి రాముడిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిద్ది. పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. రాముడు నాకు సీత ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, వెళ్ళమని చూపిస్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది సూర్పణక. లక్ష్మణుడు స్వతహాగా కోపిష్టి. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి రావణాసుడికి ఎదురేలేరు. మాతకి తిరిగేలేరు. నిలబడి నిలబడి ఏం జరిగింది ఏం జరిగింది? జరిగింది అని రావణాసుడు అడిగాడు. సూర్పణక చెప్పిందండి, ముక్కు కోసాడని చెప్పకుండా అక్కడ సీతమ్మ ఉంది, చాలా అందంగా ఉంది, రావణాసుడి కొలువులో నీ పక్కనుంటే ఇంకా బాగుంటది, నీకు ఎదురు లేదు కదా, అంత అందగత్తి నీ పక్కనుంటే నీ ఆస్థానం ఇంకా బాగుంటదని రెచ్చగొట్టింది. ఇంకప్పుడు రావణాసుడు సీతను తీసుకురావడానికి వెళ్తాడు. రూపంలో వస్తాడండి సీతను తీసుకెళ్ళిపోవడానికి. ఆ లేడీని చూసి కావాలి. రాముణ్ణి అడుగుతుంది సీత, స్వామి నాకు ఆ బంగారు లేడీ కావాలి అని. ఎప్పుడు అడగలేదు కదా, ఈ కోరిక తీరుద్దామని రాముడు ఆ లేడీని తీసుకురావడానికి బయలుదేరాడు. మారెచ్చ రూపంలో ఉన్న రావణాసురుడు లక్ష్మణ రామ అని గట్టిగా అరుస్తాడు. దానికి భయపడి సీత లక్ష్మణుడి దగ్గరికి వచ్చి మీ అన్నయ్యకి ఏదో అయింది, నువ్వు వెళ్ళి తీసుకురావా? సీత లక్ష్మణుడికి చెప్పిందండి, రాముడికి ఏదో అయింది, నువ్వు వెళ్ళి తీసుకొని రా అని చెప్పింది. లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా అది భయపడకండి, రాముల వారికి ఏమీ కాదు అని చెప్పింది. అయినా సీత వినదు, వెళ్ళి తీసుకురమ్మంటది. అప్పుడు లక్ష్మణుడు గీతకి ఇస్తాడు లక్ష్మణ రేఖ. రేఖ గీసి, తల్లి నువ్వు ఇది దాటి బయటికి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో, నేను అన్నం తీసుకొస్తానని లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఆ గీత దాటానికి చూస్తున్నాడు.
అక్కడ మంట నిప్పు పైకి లేసేసరికి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి వేషం మార్చుకొని రావణాసుడు అలా అడిగేసరికి సీతమ్మ వారు బయటకు వచ్చారు భిక్ష వేయడానికి. ఆ గీత దగ్గర ఆగిపోతారు వేయకుండా. రావణాసుడు తీసుకోడు, బయటకు వస్తేనే భిక్ష తీసుకుంటా అని చెప్తాడు. ఇంకప్పుడు సీతమ్మ వారికి తప్పదు బయటికి రావడం. గీత దాటింది. గీత దాటేసరికి ఆయన రూపం మారిపోయి రావణాసుడు వచ్చేస్తాడు భిక్షగాడి రూపంలో పోయి. ప్లేట్ కింద పడేసి సీతమ్మ కింద పడిపోద్ది. ఆ వేషం చూసి భయపడిపోయి కింద పడిపోయింది. జటాయు అడ్డుపడుతుంది సీతమ్మని కాపాడటానికి. రావణాసురుడు జటాయు రెక్కలే